హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి స్వీట్ రెసిపీ చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసుకునే విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం ఈరోజు చేసుకోే రెసిపీ వచ్చేసి బ్రెడ్ పుడ్డింగ్. దీనికోసం మనం ముందుగా బ్రెడ్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బన్ తీసుకున్నాను. ఇక్కడ బన్ కాకుండా మీరు బ్రెడ్ స్లైసెస్ కూడా తీసుకోవచ్చు. అవైతే ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇక్కడ బన్ కాబట్టి నేను ఒక 2 తీసుకున్నాను. దీంట్లో సరిపడా షుగర్ వేసుకోవాలి. ఇక్కడ 2 బన్స్కి 4 స్పూన్స్ షుగరు, అట్లనే ఒక 2 ఎగ్స్ తీసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకొని దీంట్లోనే ఒక గ్లాస్ పాలు కూడా తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఇప్పుడు ఇవన్నిటిని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మళ్ళీ ఇందులో ఒక 4 స్పూన్స్ షుగర్ వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. కొద్దిగా వేసుకొని ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మంట చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాయిల్ చేసుకోవాలి. మనకు కొద్దిసేపటికి అది కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకు పేస్ట్ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఉండలు లేకుండా బ్రెడ్ అంతా స్మూత్గా సాఫ్ట్గా అయ్యే విధంగా ఇలా చేసి పెట్టుకోవాలి. ఆలోపు మనకి ఇక్కడ షుగర్ కూడా సిరప్ రెడీ అయిపోయింది. షుగర్ క్యారమెల్ ఇలా మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ మీద మరిగించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా గాజు బాక్స్లో అయినా లేకపోతే స్క్వేర్ షేప్లో ఉన్న అల్యూమినియం గిన్నె అయినా సరే, స్టీల్ గిన్నె అయినా సరే ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ మన ఈ క్యారమెల్ అంతా ఇందులో వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమం అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి, మనకు బబుల్స్ రాకుండా. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇందులో ఒక స్టాండ్ కానీ లేకపోతే ఏదైనా బౌల్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మధ్యలో పెట్టుకొని సైడ్స్కి తగలకుండా మిడిల్లో పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా. దాని మించేలా ఒక లిడ్తోని క్లోజ్ చేసుకొని అదంతా ఉడికేంత వరకు ఒక 10 మినిట్స్ అయితే మనకు ఇట్లా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. టూత్ పిక్ కానీ ఇట్లా స్పూన్తో చెక్ చేసుకుంటే మనకు స్పూన్కి అనేది ఏం అంటకుండా రావాలి. మనకి ఇంకా ఇట్లా లోపల అంటుకుంది కాబట్టి మనకి ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి. దాని తర్వాత మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ బోర్లించి మనకు ఉల్టా చేస్తే కరెక్ట్గా మనం ఏ షేప్లో వేసుకుంటే ఆ షేప్లో మనకు పుడ్డింగ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా ఎగ్జాక్ట్గా వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని టేస్ట్ చేయడమే. ఇంకా చాలా సాఫ్ట్గా అండ్ స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అట్లనే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.